రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం చెందినటువంటి మరి 3 జిల్లాలకు రహదారి అయినటువంటి గంభీరావుపేట మండల్ మరి ఇటు సిద్దిపేట అటు కామారెడ్డి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి లింగనపేట వాగు మరి పైన గవర్నమెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు అన్న గారు 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేసి పని స్టార్ట్ చేయడానికి సురువైనందుకు దురదృష్టాన కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం మరి ఆ పని అట్లనే ఆగిపోయి మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళీ కూడా వాళ్ళు టెండర్ వేసి మరి కాంగ్రెస్ ఇవాళ 10 నెలలైనా కూడా మరి ఈ బ్రిడ్జు పనులు కావడం లేదు. మరి దానికి మొత్తం కూడా తొందరగా బ్రిడ్జు పనులు స్టార్ట్ చేస్తే మరి బాగుంటుందని చెప్తూ మరి తాత్కాలికంగా కూడా మొన్న కురిసిన వర్షాలకు ఉన్నటువంటి రోడ్ అంతా ఆగమైతూ మరి ఇంకా కూడా తొందరగా పనులు స్టార్ట్ చేయాలి. మరి మొన్న జిల్లా కలెక్టర్ వచ్చి నేను వెంటనే పని చేపిస్తున్నారు కానీ మరి ఇది ఏందో కానీ గింతగా మెల్లగా నడుతుంది. అతి తొందరగా పని చేసి మరి కలెక్టర్ గారు మీ పేరు ఉండాలంటే మీరు తొందరగా పని చేసినట్టయితే మరి మీరు మొన్న వచ్చి చూసినందుకు ఫలితం ఉంటుంది. మరి ఇంకా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఇన్ని రోజులే మట్టి పోయడానికి ఇంకా కూడా పని కావడం లేదు. మరి చాలామంది గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి స్కూల్ పిల్లలు కానీ మరి ఇంకా ఇతరతర ఉన్నటువంటి వ్యాపారులు కానీ ఇవాళ గంభీరావుపేట మండలానికి 24 ఊళ్ళు ఉంటాయి. మరి దానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి నేను కలెక్టర్ గారిని చెప్తా ఉన్నాను. మరి ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం 10 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులని నత్తననక నడిపించడం, ఈ పనులు పూర్తి కాకపోవడం మూలంగా ఈరోజు రాకపోకలు బంద్ అయి గంభీరావుపేట మండల కేంద్రానికి వాగు అవతల ఉన్నటువంటి ఊర్లు మల్లారెడ్డిపేట కానీ, లింగనపేట కానీ, ముచ్చర్ల కానీ, కొత్తపల్లి కానీ, కొల్లమద్ది కానీ, శ్రీగాథ కానీ ఈ దాదాపు మండలానికి సంబంధించిన సగం గ్రామాలకు రాకపోకలు బంద్ అయి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా మండలం కేంద్రంలో విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ, 10th విద్యార్థులు కానీ, స్టూడెంట్స్ కానీ, హాస్పిటల్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఇట్లా అనేక సమస్యల మీద మండల కేంద్రానికి వచ్చిపోయేటువంటి సమస్య తీవ్రతరమైంది. ఇంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నిలెత్తినట్టు మొద్దు నిద్రపోయి పనులని చాలా మెల్లగా నడుపుకుంటూ పనులను వేగవంతం చేయకుండా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపాదికన బ్రిడ్జి పనులు పూర్తి చేసి బ్రిడ్జిని నిర్మించి ప్రజల సౌకర్యార్థాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.